యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మరొక ఆదివారాన్ని దేవుడు మన జీవితాల్లో ప్రవేశపెట్టిన విధానం బట్టి దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నిజంగా 11 నెలలు దేవుడు మనల్ని భద్రపరిచి 11వ నెల చివరి ఆదివారంకి వచ్చేసాం. వచ్చే నెలలోని ఎక్కడ చూసినా క్రిస్మస్ వాతావరణం ఉంటుంది, ఎక్కడ చూసినా పండుగ వాతావరణం ఉంటుంది, ఎక్కడ చూసినా ప్రజలందరూ కూడా దేవుని యొక్క పరిచర్యలో పాల్గొంటారు. అందుకే ఈ వారము నేను ఒక అంశం మీద మాట్లాడాలని ప్రభు నా హృదయంలో పెట్టిన భారాన్ని బట్టి మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తున్న వారైనా మన సంఘంలో ఉన్న వారు అందరితో ప్రభు ఈరోజు మాట్లాడబోతున్నాడు ప్రియులారా. అందుకనే ఒక దైవ సేవకుడు ఏమంటూ చెప్తాడు అంటే, డిసెంబర్లో ఎక్కడ చూసినా క్రిస్మస్ వాతావరణం ఉంటుంది. గ్రాండ్ క్రిస్మస్లు జరుగుతాయి, చర్చ్ క్రిస్మస్ జరుగుతాయి, యూత్ క్రిస్మస్ జరుగుతాయి, ఉమెన్స్ క్రిస్మస్ జరుగుతాయి, చిల్డ్రన్ క్రిస్మస్, ఇలాగ చాలా జరుగుతాయి. కానీ ఈ 5 విషయాలు డిసెంబర్ నెలలో జరుగుతాయి. ఏంటి తెలుసా? మంత్ ఆఫ్ జాయ్ అంటారు. అంటే తెలియకంటే ఆనందం ఉంటుంది, ఎక్కడ చూసినా పండగ వాతావరణం. అందుకే ఇంకొక మాట ఏమంటాడంటే మంత్ ఆఫ్ సెలబ్రేషన్, పండగ వాతావరణం, సంతోషమైన వాతావరణం, పండగ వాతావరణం. మంత్ ఆఫ్ గివింగ్ అంటారు. తెలియకంట మనకి దేవుడే తన కుమారుణ్ణి ఇచ్చాడు కాబట్టి యోహాను 3:16 చెప్పిన ప్రకారం మనము కూడా మనకున్న దాన్ని ఇవ్వడానికి ఇష్టపడతాం. ఆమేన్. అలాగే 4వది ఏమని రాయబడి ఉంటుంది అంటే, అక్కడ రాస్తూ అంటాడు, ఏమని చెప్తాడంటే మంత్ ఆఫ్ జాయే కావచ్చు, మంత్ ఆఫ్ సెలబ్రేషనే కావచ్చు, మంత్ ఆఫ్ గివింగే కావచ్చు, మంత్ ఆఫ్ ఏంటి తెలుసా? తెలియకంట లైటింగ్స్, వెలుతూ, ఎక్కడ చూసినా డిఫరెంట్ లైట్స్ కనబడతాయి. డిఫరెంట్ విధానంలో అక్కడ వెలుగు, అంటే ఒక్కొక్క చర్చ్ దగ్గర ఒక్కొక్క డిఫరెంట్ లైటింగ్స్ కనబడతాయి. తెలియకంట అన్నీ కనబడతాయి. కానీ ఇంకోటి తెలుసా? ఈ యొక్క మంత్లోనే మంత్ ఆఫ్ గివింగ్ కూడా కనబడుతుంది. ఇవ్వడానికి ఇష్టపడతాం. చూడండి, ఆనందం ఉంటుంది, పండగ వాతావరణం ఉంటుంది, ఎక్కడ చూసినా వెలుతురు ఉంటుంది, ఎక్కడ చూసినా దేవుని ప్రేమ ఉంటుంది. ఇవన్నీ 5 విషయాలు కనబడతాయి. కానీ ఈ 5 విషయాలు నెక్స్ట్ మంత్ జరగకముందు, మనము పరిచర్యలో పాల్గొకముందు, నేను ఈరోజు ఒక అంశాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఏంటి తెలుసా? ప్రిపేర్ అండ్ పార్టిసిపేట్. సిద్ధపడి పాల్గొనుట. చెప్పండి అందరూ కలిపి, సిద్ధపడి పాల్గొని. గట్టి చెప్దామా? ప్రిపేర్ అండ్ పార్టిసిపేట్. ఇంకొద్ది గట్టి చెప్దామా? సిద్ధపడి పాల్గొనడానికి ఇష్టపడాలి. ఈరోజు వితౌట్ ప్రిపరేషను మనం ఆనందాన్ని అనుభవించలేం. వితౌట్ ప్రిపరేషన్, మనకు సిద్ధపాటు లేకుండా ఆ పండుగ వాతావరణాన్ని మనము సంతోషించలేం. నిజంగా చెప్తున్నాను, సిద్ధపడకంట దేవుని యొక్క ప్రేమను అనుభవించలేం. సిద్ధపడకంట ఈ డిసెంబర్ నెలలో ఆ యొక్క లైట్స్ అన్నీ వెలుగుతాయేమో కానీ మన జీవితం ఎక్కడ వెలిగించబడతాం. లేదా ఈ యొక్క డిసెంబర్ నెలలో అందరూ ఒకరికొకరు ఇస్తుంటారేమో కానీ మనం బయటకు ఇస్తాం కానీ ఏదో కోల్పోయిన వారిగా ఉండిపోతామేమో. ఈరోజు నేను అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. ఒక 3 వ్యక్తులు మీ ముందుంచి నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఈరోజు నా అంశం గుర్తుంచుకోండి, సిద్ధపడి పాల్గొనుట. ప్రిపేర్ అండ్ పార్టిసిపేట్. నువ్వు సిద్ధపడి పాల్గొగలిగితే దేవుడు తప్పనిసరిగా నీ తరపున యుద్ధం చేయడానికి, నీ తరపున సహాయం చేయడానికి, నేను నడిపించడానికి ఇష్టపడతాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, యెహోషువతో మాట్లాడతాడు. యెహోషువ, నీ సైన్యం అంతా సిద్ధమే, కానీ ఒక్కటి మాత్రం దేవుడు చెప్తాడు. యెహోషువ గ్రంథము కీవర్డ్స్, అందరూ బైబిల్ ఉంటే ఈ మాట ఏక మనసుతో చదవడానికి ఇష్టపడతాం. యెహోషువ 3:5 బైబిల్ ఉంటే బిగ్గరగా చదవడానికి ఇష్టపడతాం. బుక్ ఆఫ్ జాషువా 3rd chapter 5th verse. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుతములు చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. దేవుడు మీ మధ్య కార్యం చేయాలి అంటే మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలట? పరిశుద్ధపరచుకోవాలి. మిమ్మల్ని మీరు, అంటే పరిశుద్ధత అనే దానికంటే ప్రిపేర్ యువర్ హార్ట్, ప్రిపేర్ యువర్ మైండ్, ప్రిపేర్ యువర్ సోల్, ప్రిపేర్ యువర్ సర్కమ్స్టాన్స్. ప్రతిదాన్ని సిద్ధపరచుకో, పరిశుద్ధపరచుకొని దేవుని పనిలో పాల్గొంటే చెప్తున్నాను, మంత్ ఆఫ్ డిసెంబర్లో నువ్వు ఎంత దేవుని కోసం కష్టపడతావు అంతకి 2 అందుకంటాడు, లేబర్ ఇన్ ద లార్డ్ నాట్ ఎట్ ఆల్ వెయిన్. ప్రభువునందు ప్రయాస ఏది కూడా వ్యర్థం కాదు ప్రియులారా. ఈరోజు మనము ఇది వ్యర్థము అది వ్యర్థం అనుకుంటున్నామేమో. ఏదైనా వ్యర్థమేమో కానీ ప్రభు కొరకు ప్రయాసపడడం ఏది కూడా వృధా అయిపోదు. అందుకే యెహోషువతో చెప్తున్నాడు, ఏమనంటున్నాడు తెలుసా? మీ మధ్య దేవుడు కార్యం చేయకముందు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, దేవుడు మీ అద్భుత కార్యాలు చేస్తాడు. నెక్స్ట్ మంత్ నుంచి మనం పాల్గొంటున్నప్పుడు, అది యూత్ క్రిస్మస్ అయినా, చిల్డ్రన్ క్రిస్మస్ అయినా, ఉమెన్స్ క్రిస్మస్ అయినా, మరి ఏ క్రిస్మస్ అయినా, స్ట్రీట్ క్రిస్మస్ అయినా, గ్రాండ్ క్రిస్మస్ అయినా, కాటేజ్ క్రిస్మస్ అయినా, ఏదైనప్పటికీ ఐ వాంట్ టు టెల్ యూ, ప్రిపేర్ అండ్ పార్టిసిపేట్, దెన్ యూ విల్ సీ ద బ్లెస్సింగ్. సిద్ధపడి పాల్గొగలిగితే తప్పనిసరిగా, మరలా చెప్తున్నాను, దేవుడు నీకు ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు ఇస్తాడు. నూతన సంవత్సరం అడుగు పెడుతున్నప్పుడు తెలియని ఆనందంతో అడుగు పెడతాం. అందుకనే డిసెంబర్ నెల 5 విషయాలు చెప్పాను, గుర్తుందే? బాగా గుర్తుంచుకోండి. సెలబ్రేషన్స్ ఉంటాయి, జాయ్ ఉంటుంది, లైట్స్ ఉంటాయి కదా. తెలియకంట అందరిలో ఏముంటుంది అంటే గివింగ్ ఉంటుంది. తెలియకంట అందరిలో ఇంకేముంటుంది? చివరిగానే ఆ మాట మర్చిపోకండి, లైటింగ్స్. ఎక్కడ చూసినా డిఫరెంట్ లైట్స్ కనబడతాయి. ఎక్కడ చూసినా ఆనందం ఉంటుంది, ఎక్కడ చూసినా సంబరమైన వాతావరణం ఉంటుంది, ఎక్కడ చూసినా తెలియకంట దేవుని ప్రేమ ఉంటుంది, ఎక్కడ చూసినా తెలియకంట ఇవన్నీ లక్షణాలు కనబడకముందు మనం ప్రిపేర్ అయ్యి పాల్గొగలిగితే మనం దాన్ని అనుభవించగలుగుతాం. ఒకసారి బైబిల్ గ్రంథంలో అందరికీ పరిచయమైన వ్యక్తినే నేను మీ ముందు ఉంచాలని నేను ఆశపడతాను. సౌలు టైంలోనే దావీదును కూడా దేవుడు ఎన్నిక చేస్తాడు. సౌలుకిని ఆ యొక్క జన సమూహం అందరికీ కూడా ఒక వార్ జరుగుతుంది. ఎవరికంటే ఫిలిస్తీన్లకి
ఇజ్రాయేల్ ప్రజలకు రాజుగా ఉన్నది ఎవరు అంటే సౌలు రాజుగా ఉంటున్నప్పుడు సౌలు అప్పటికే దేవుడి చేత అభిషేకించబడి సమూయేలు చేత అభిషేకించబడి నడిపించబడుతున్న గొప్ప రాజు. అందుకని అంటాడు ఇజ్రాయెల్కి మొట్టమొదటి రాజు ఎవరు అంటే సౌలే. అలాంటి సౌలు ముందు ఎవరు ఉంటారంటే ఫిలిస్తీన్ల తరపున ఒక వ్యక్తి ఉంటాడు, గొలియాతు. నేను చిన్న వివరణ ఇచ్చి వాక్యంలోకి వెళ్ళిపోతాను. ఈరోజు నేను చెప్పాను కదా, మన అంశం ఏంటి? సిద్ధపడి పాల్గొనుట. గుర్తుంచుకోండి, ఇక్కడ కూడా చూసినట్లయితే ఇజ్రాయేల్ ప్రజలందరూ ఉంటారు, సైనికులందరూ ఉంటారు, సౌలు ఉంటాడు. ఆపోజిట్ ఎవరు ఉంటారంట? ఫిలిస్తీన్ల యొక్క రాయబారిగా ఫిలిస్తీన్లకి ఒక వ్యక్తి గజస్తంభంగా కనబడతాడు. ఎవరు అంటే గొలియాతు సవాల్ విసురుతారు. మీలో ఎవడైనా ఒక్కడొచ్చి నన్ను ఓడిస్తే చాలు, మా ఫిలిస్తీన్లందరూ నీకు దాసోహం అయిపోతారు. సౌలు భయపడిపోతాడు, సౌలుతో ఉన్న సైన్యం అంతా భయపడిపోతాడు. అలాంటి సమయంలో బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే కొన్ని విషయాలు చూడడానికి ఇష్టపడతాం. అసలు ఏం జరిగింది అక్కడ? దావీదు ఎలా ప్రవేశించబడ్డాడు? దావీదు గొలియాతుతో ఎలాంటి యుద్ధం చేశాడు? అసలు దావీదుని యుద్ధము చేయడానికి సౌలు ఎలా అంగీకరించాడు? దావీదు ద్వారా గొలియాతు చనిపోవడానికి కారణాలు ఏంటి? చూడండి, ఒక రాజుగా ఉన్న నేను, లేకపోతే ఒక రాజుగా ఉన్న నువ్వు ఒకసారి ఆలోచిస్తే ఆ పరిస్థితిలోకి వెళ్తే రాజు ఎవరిని పడితే వాడిని యుద్ధంలోకి పంపించడు. ఎందుకు తెలుసా? వీడి కానీ ఓడిపోతే సైన్యం అంతా ఏమైపోద్ది? ఓడిపోద్ది. సైన్యం అంతా ఏమైపోద్ది? ఫిలిస్తీన్ల చేతులకు పట్టబడతారు. అందుకని యుద్ధములో ఎవరిని ఉంచుతారట? బలాఢ్యులను ఉంచుతారు. యుద్ధంలోని ఆరితేరిన వారు ఉంచుతారు. యుద్ధంలోని యుద్ధ ఖడ్గాన్ని పట్టుకుని వాడు యుద్ధం చేస్తున్నప్పుడు వాడి బట్టి రాజ్యం అంతా కూడా గెలుస్తుందనే భరోసా ఉన్న వాళ్ళని అంతగా ప్రిపేర్ చేసి యుద్ధంలో ఉంచుతారు. మరి దావీదు ఎలాగ గొలియాతు ముందు నిలబడ్డాడు అంటే, ఈరోజు నేను చెప్తున్నాను, ఇట్స్ ఎ ప్రిపరేషన్. సిద్ధపడి పాల్గొగలిగితే దేవుడు తప్పనిసరిగా విజయాన్ని ఇస్తాడు. ఒకసారి చూద్దాం, 1 Samuel 17th బైబిల్ ఉంటే తెరిచి పట్టుకోవడానికి ఇష్టపడదాం. 1 Samuel 17th. నేను చెప్పిన స్టోరీ అంతా అక్కడ కనబడుతుంది. నేను చదువుతాను, ఒకసారి జాగ్రత్త వినడానికి ఇష్టపడదాం. చూడండి 32వ. ఐ వాంట్ టు రీడ్ ఫర్ యూ. చాలా జాగ్రత్త వినండి. ఈ ఫిలిస్తీన్లను బట్టి ఎవరి మనసు కృంగ నిమిత్తం లేదు, మీ దాసుడైన నేను వారితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా, సౌలు ఈ ఫిలిస్తీన్ ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు. చూడండి, ఫస్ట్ థింగ్ ఏమంటున్నాడంటే, యూ డోంట్ హ్యావ్ ఎ స్ట్రెంగ్త్. నీకు బలము లేదు. దావీదు విన్నాడు, ఎవరు కూడా యుద్ధం చేయలేకపోతున్నారు. అక్కడ ఎవరు మాట్లాడుతున్నారట? గొలియాతు బిగ్గరగా అరుస్తున్నాడు, రే మీలో ఎవరైనా దమ్ముంటే, మీలో ఎవరైనా ధైర్యం ఉంటే, మీలో ఎవరైనా నిజంగా మీరు నమ్మిన దేవుడు గొప్పోడైతే నాతో యుద్ధం చేసి నన్ను ఓడిస్తే ఫిలిస్తీన్లందరూ మీకు ఏమైపోతారు? దాసోహం అయిపోతారు. ఈ మాటలు వింటున్నప్పుడు దావీదు అసలు అక్కడ ఎందుకు వస్తాడు తెలుసా? తన తండ్రి చెప్తాడు, అరే నీ అన్నదమ్ములు ఇప్పటికే చాలా రోజులు బట్టి యుద్ధంలో ఉన్నారు, వాళ్ళకి కొంత ఆహారం పట్టుకుని నాకు కొంత ఆనవాళ్ళు తీసుకురా, వాళ్ళు ఎలా ఉన్నారో నాకు తెలుసుకోవాలనుకుంటాను. అలాంటి టైంలో దావీదు వచ్చినప్పుడు వింటున్నాడు ఈ కేకలో, ఈ రంకెలు వింటున్నాడు. ఫిలిస్తీన్లు రొమ్ము విరుచుకొని గొలియాతు అరుస్తున్నాడు, రే మీలో ఎవడైనా నిజంగా మీరు జీవం కలిగిన దేవుని యొక్క పిల్లలైతే నన్ను ఓడించి గెలవండి. ఈ మాటలు వింటున్నా దావీదు అన్నాడట, సరే నేను యుద్ధం చేస్తాను, ఎలా యుద్ధం చేస్తానో చూపెడతానని చెప్పినప్పుడు సౌలుతో అంటున్నాడట. ఇప్పుడు సౌలు దావీదు మధ్య ఉన్న సంభాషణే 32వ చూడండి, 33వ చూడండి, నేను చదువుతాను. సౌలు ఈ ఫిలిస్తీన్ ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు. ఫస్ట్ థింగ్, నువ్వు బాలుడవు, వాడు బాల్యం నుండి యుద్ధ అభ్యాసం చేసిన వాడని దావీదుతో నేను. ఫస్ట్ థింగ్ ఎక్కడ ఉంటుందంటే, యు ఆర్ ఎ కిడ్, నువ్వు బాలుడివి. ఎవరట? నువ్వు బాలుడివి, నీకు బలము చాలదు, నీకు అందులోని అంత ఎక్సలెన్సీ లేదు, యుద్ధంలో నీకు ఏం తెలీదు. మేబీ నీ సిద్ధపాటు, నీ ప్రిపరేషన్లో నువ్వు బాలుడు అవ్వచ్చు, లేకపోతే నువ్వు చిన్నోడు కావచ్చు, లేకపోతే నీకు సామర్థ్యత లేకపోవచ్చు. అందుకని బైబిల్ అంటది, నాకు బలమునిచ్చు అని బట్టి నేను సమస్తము చేయగలను. ఆమె కుడిచే పైకి బిగ్గరగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఒకసారి గుర్తుంచుకుందాం ప్రియులారా, మనము బలమునిచ్చువని బట్టి సమస్తం చేయగలం. అందుకంటాడు కదా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుంటారు, పక్షిరాజు వలె పైకి ఎగురుతారట. ఈరోజు నీ ప్రిపరేషన్ అంతా కూడా దేవుడి మీద ఆధారపడాలి. సౌలు అవుటర్ థింగ్స్ చూశాడు. ఏం తెలుసా? నువ్వు బాలుడివి, నువ్వు చిన్నవాడివి, నీకు అసలు ఆ యుద్ధము చేసే నేర్పరితనం లేదు. ఇక్కడ అదే రాయబడి ఉంది చూడండి, 3 విషయాలు అక్కడ చాలా స్పష్టంగా ఉంటుంది. ఏమన్నట్టు? బలము చాలదు, నువ్వు బాలుడివి, నీకు యుద్ధ అభ్యాసం లేదు, నీకు ఎప్పుడు యుద్ధం చేసే అనుభవం లేదు, నువ్వు బాలుడివి, నీకు బలము చాలదు. మేబీ అందుకంటాడు జకరియా రాస్తూ అంటాడు తెలుసా, నా బలమును బట్టి, నా శక్తిని బట్టి కాదు, దేవుని ఆత్మచేత ఇది కార్యాలు జరుగుతున్నాయి. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని హెచ్చిందాం ప్రియులారా. ఆమేన్. మన శక్తి కాదండి, మనము సిద్ధపడి, ప్రభా నేను ఎక్కడున్నాను. అందుకే యెషయా ఏమని అంటాడు? ప్రభా నేను ఎక్కడున్నాను, నన్ను పంపు, లార్డ్ హియర్ ఐ యామ్ లార్డ్ సెండ్ మీ అనగానే దేవుడు తన బలాన్ని ఇచ్చి వాడుకోవడానికి ఇష్టపడతాడు. అందుకనే ఫిలిస్తీన్లందరూ కూడా సంసోను మీదకి వస్తున్నప్పుడు, 3000 మంది ఫిలిస్తీన్లు ఒకలా ఇద్దరు వస్తున్నప్పుడు సంసోను ఏమంటాడు తెలుసా? ప్రభా నీ ఆత్మ నాకు దయచేయి,
గాడిద దవడెముక పట్టుకొని ఫిలిష్తీయులందరినీ కూడా హతమార్చానని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు గుర్తుంచుకో, గమనించు. ఇక్కడ ఇవన్నీ కూడా సౌలు చెప్తున్నప్పుడు దావీదుకున్న ఎక్స్పీరియన్స్ ఏంటో చూద్దాం. అందుకే సిద్ధపాటు, ఎలాంటి ప్రిపరేషన్ ఉండాలో ఇక్కడ దావీదు అనుభవంలోంచి నేర్చుకుందాం. చూడండి 34th verse నేను చదువుతాను జాగ్రత్తగా. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను ఇప్పుడు దావీదు రిప్లై ఇస్తున్నాడు. సౌలు ఏం చెప్పాడు? నువ్వు బాలుడివి, నీకు బలము చాలదు, నీకు యుద్ధములు పట్ట అనుభవం లేనివాడివి. కానీ ఇప్పుడు దావీదు మాట్లాడుతున్నాడు. మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండా సింహములను ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోటు నుండి ఆ గొర్రెలను విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని మీ దాసునైన నేను ఆ సింహములు ఎలుగుబంటిని చంపి తినే జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒక్కదాని వలె అగున నేను. హల్లెలూయా. చూడండి, మొదట ఏమి రాస్తున్నాడు అంటే, తను అక్కడ చెప్తున్న మాట నిజంగా ఈ మాట చదువుతున్నప్పుడు అనిపిస్తుంది. మీ దాసునైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే జీవం కలిగిన దేవుని సైన్యము. ఏమని ప్రస్తావిస్తున్నాడట? ఫస్ట్ థింగ్, నీ ప్రిపరేషన్ ఎప్పుడే ఉండాలి తెలుసా? ఇది దేవుని పని. ఇది ఎవరి సైన్యమో దావీదు మెన్షన్ చేసింది తెలుసా? నేను చేయగలను, నాకు ఇంత అనుభవం ఉంది, అవన్నీ పక్కన పెట్టి అవి చెప్పుకుంటే ఏమన్నాడు తెలుసా? దే ఆర్ చిల్డ్రన్ ఆఫ్ లివింగ్ గాడ్. జీవం కలిగిన దేవుని బిడ్డలండి. ఇది దేవుని పని అండి, దేవుని పని. మంత్ ఆఫ్ క్రిస్మస్లోని లేదా మంత్ ఆఫ్ డిసెంబర్లో చాలా పనులు చేస్తున్నప్పుడు రిమెంబర్, ప్రిపరేషన్ ఎలా ఉండాలి తెలుసా? నేను దేవుని పని చేస్తున్నాను ప్రభా. మేబీ యు ఆర్ ఎ వీక్, మేబీ యు ఆర్ నాట్ ఎట్ ఆల్ వర్ది, మేబీ యు ఆర్ నాట్ ఎట్ ఆల్ అవైలబుల్, బట్ ఐ టెల్ యూ, ఇది దేవుని పని అని గుర్తుంచుకో. దావీదు అక్కడ అదే రాస్తున్నాడు. ఇదేంటి అట? దేవుని యొక్క సైన్యము. దేవుని యొక్క సైన్యమై ఉంది. దేవుని యొక్క జనాంగాన్ని దేవుడు విడిపిస్తాడు. దేవుని యొక్క జనాంగాన్ని దేవుడు ఏం చేస్తాడు? విడిపిస్తాడు. గుర్తుంచుకో, ఇది దేవుని పని. రిమెంబర్ కేర్ఫుల్. ఫస్ట్ థింగ్, నీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి తెలుసా? ఇది దేవుని పని రా. నేను చేయకపోవచ్చు, నేను చేయగలిగే దేవుడు బలాన్ని ఇస్తాడు. లేదా నాకు టైం లేదు, కానీ టైము దేవుడే సమకూరుస్తాడు. ఈరోజు ఎన్ని సంవత్సరాలు బట్టి వాక్యాన్ని వింటున్నాం. ఈ సంవత్సరం అంతా దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. చూడండి, అక్కడ దావీదు ఇంకో మాట ఏం చెప్తున్నాడు? ఎలాంటి కార్యాలు చేశాడట దేవుడు? సింహముల నోటి నుంచి విడిపించడానికి, ఎలుగుబంటుల నోటి నుంచి తప్పించడానికి దేవుడు నాకు బలం ఇచ్చాడు. ఇవన్నీ అనుభవాలు చెప్తూ అంటాడు, ఇది దేవుని సైన్యము, ఇది దేవుని పని. సిద్ధపాటు అలా ఉండాలా. ఈరోజు నీకు ప్రిపరేషన్ ఎలా ఉండాలి తెలుసా? ఇది దేవుని పని, అలాగే సిద్ధపడరా. ఒకసారి ఆలోచించండి, అహిందువులు లేకపోతే అన్యులు ఏదైనా కార్యక్రమం చేస్తే, వాళ్ళు ఫెస్టివల్స్ జరిగినప్పుడు వాళ్ళు ఎంతగా, ఒరే ఇది దేవుడురా, ఇక్కడ విగ్రహం ఎలా పెట్టాలి, ఈ విగ్రహాన్ని ఎంత డబ్బులు పెట్టుకోనాలి, వాళ్ళు తెలియకుండా ఇది దేవుని పని, దేవుడి పని, దేవుడి పని అని చెప్తుంటారు. కానీ మనం వచ్చేసరికి ఏంటి తెలుసా? దేవుని పనిలో పాల్గొంటేనే అనవసరంగా వచ్చానేమో, లేకపోతే అనవసరంగా ఆఫీస్ లీవ్ పెట్టానేమో, లేకపోతే తెలియకంటే ఈరోజు ఎందుకు పాల్గొన్నాను. లేదు, ఇక్కడ దావీదు అందే రాస్తున్నాడు. ఫస్ట్ థింగ్ ఏమని రాస్తున్నాడు తెలుసా? చూడండి, అక్కడ ఆ మాట చూడండి, ఆ మాట చదువుతున్నాడు. జీవం గల దేవుని సైన్యమును తిరస్కరించిన, జీవం కలిగిన దేవుని సైన్యం, జీవం కలిగిన దేవుని పని. ఇది దేవుని యొక్క పని అండి. నీ పని నా పని కాదు, నీ కుటుంబంలో ఫంక్షను నా కుటుంబంలో ఫంక్షన్ కాదు, లేకపోతే నీ వెడ్డింగో నా వెడ్డింగ్ కాదు. ఇట్స్ ఎ వర్క్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పని అయి ఉంది, దేవుని యొక్క కార్యమై ఉంది, దేవుడి చేయబోతున్న కార్యాలు అయి ఉన్నాయి. ఈరోజు ఏదైనా గుర్తుంచుకో, ప్రిపరేషన్ ఎలా ఉండాలి తెలుసా? దేవుని పని అని ముందుకు రావాలి. ఆమేన్. ప్రతి ఒక్కరు నోరులు తెరిచి పక్కన వారితో చెప్దామా? దేవుని పని అని ఏం చేయాలట? గట్టి చెప్పండి అందరూ. దేవుని పని అని చెప్పండి గట్టిగా. దేవుని పని అని మనం పాల్గొవాలి. ఎప్పుడైతే అలా పాల్గొంటామో దేవుడు తప్పనిసరి కార్యాలు చేస్తాడండి. అందుకంటాడు, నువ్వు నమ్మి ఒక్క అడుగు వేస్తే దేవుడు 99 అడుగులు నడిపిస్తాడు. ఫస్ట్ థింగ్ అది గుర్తుంచుకో. రెండో విషయం చూడండి, అక్కడ ఇంకొక మాట చదువుతాను చూడండి, ఏమని రాస్తున్నాడట? వాటిలో ఒకదాని వల్ల అగుననియు సింహముల యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన. సెకండ్ థింగ్, ప్రిపరేషన్ ఎలా ఉండాలి తెలుసా? అవును, ఈ సంవత్సరంలో దేవుడు నా ఇంట్లో కార్యాలు చేసిన దేవుడు ఇందులో కూడా కార్యాలు చేయగలరా? నన్ను సేవ్ చేసిన వాడిని మిమ్మల్ని సేవ్ చేస్తాడు. సౌలుతో ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు సార్? ఇది దేవుని సైన్యం. సౌలు, ఎందుకు భయపడిపోతున్నావు? నేను ఒకప్పుడు ఎలుగుబంట్ల నుంచి రక్షించబడ్డాను, ఒకప్పుడు సింహాల నుంచి రక్షించబడ్డాను. అదే దేవుడు నన్ను రక్షిస్తాడు. ప్రిపరేషన్లో సెకండ్ థింగ్ ఏముండాలి తెలుసా? గాడ్ విల్ సేవ్ అస్, గాడ్ విల్ హెల్ప్ అస్, గాడ్ విల్ గైడ్ అస్. గుర్తుంచుకో, దేవుడే నడిపించేస్తాడు. నువ్వు ముందుకై ఈ కార్యం చేద్దామని ముందుకు రా. అది క్రిస్మస్ ప్రోగ్రామ్ అయినా, యూత్ క్రిస్మస్ అయినా, ఇంక ఏ క్రిస్మస్ అయినా ఒకటే, ఐ వాంట్ టు టెల్ యూ, దేవుడే కార్యం చేస్తాడు. చెప్పండి అందరూ. ఫస్ట్ది, ఇది ఎవరి పని? దేవుని పని. రెండోది, దేవుడే చేస్తాడు.
గుర్తుంచుకోవాలి. దేవుడు లేకుండా మనం చేద్దామంటే అందుకంటాడు కదా, దేవుడిని ఆశ్రయించకుండా, దేవుడి మీద ఆధారపడకుండా నువ్వు ఏది చేసినా అది నిరుత్సాహానికే నెట్టివేస్తుంది. ఇక్కడ దావీదు ఈ మాటలు చెప్పబట్టే అందుకే దేవుడు ఎంతగా దావీదుని హెచ్చించాడు. అందుకే దావీదు అంటాడు చివరికి వచ్చేసరికి, యుద్ధము యెహోవాదే, విజయము నాదే. ఆమేన్. యుద్ధము ఎవరిదట? యెహోవాది. ప్రియులారా, ఈరోజు గుర్తుంచుకో, రెండో విషయం దేవుడు చెప్తున్న మాట ఆ యొక్క లేఖన గ్రంథంలోంచి నీతోటి మాట్లాడుతున్నాడు. దావీదు ఏమంటున్నాడు? నన్ను రక్షించిన వాడు మిమ్మల్ని రక్షిస్తాడు. ఒకసారి ఆలోచించు, నువ్వు ఎలా ప్రిపేర్ అవ్వాలి తెలుసా దేవుని పనికి? జనవరి నుంచి నవంబర్ వరకు దేవుడు ఎన్నిసార్లు రక్షించి ఉంటాడు, ఎన్నిసార్లు నీ ఇంట్లో ఫంక్షన్లో కార్యాలు చేసి ఉంటాడు, లేకపోతే నీ ఇంట్లో ఏదైనా బర్త్డే ప్రేయర్స్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏ కార్యక్రమాలు, మ్యారేజ్లు అయ్యి ఉంటాయి ఈ సంవత్సరంలో చాలామందికి. అలాంటి దాంట్లోని వర్షాన్ని ఆపి సక్రమంగా నీ వివాహాన్ని జరిగించిన దేవుడు ఈరోజు ఈ పని ఎందుకు చేయడు? దేవుడు పని కదా, ఎందుకు పాల్గొలేకపోతున్నాం? చర్చిలో ఏమైనా కార్యక్రమాలు ఉంటే ప్రిపేర్ అండ్ పార్టిసిపేట్. నువ్వు సిద్ధపడి పాల్గొగలిగితే దేవుడు నీ ద్వారా కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. నీకు ఇచ్చిన పనిలో నమ్మకం ఉండు, నువ్వు ఇచ్చిన పనిలో ప్రిపేర్ అయ్యి రావడానికి సిద్ధపడ. అందుకని అంటాడు, ఎప్పుడైనా ఒక పనికి 3 P'లు అవసరమని ఒక దైవ సేవకుడు చెప్తాడు. జాగ్రత్తమైన మొదటి తెలుసా? ప్రేయరే. ఏముండాలి? ప్రార్థన ఉండాలి. నెక్స్ట్ది ప్రిపేర్, మనసు సిద్ధపడ. మూడోది ప్రెజెంటేషన్. చాలా జాగ్రత్తగా చేయగలగాలి ఏ పనైనా. ఈ 3 ఉంటే మన జీవితాన్ని దేవుడు ముందుకు నడిపిస్తాడు. ఇక్కడ అదే రెండో విషయం ఏం చేస్తున్నాడట? నన్ను రక్షించిన యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి కూడా ఏం చేస్తాడు? చేతిలో నుండి కూడా నన్ను విడిపించినని చెప్పాను. చూడండి, నన్ను రక్షించిన యెహోవా ఇప్పుడు కూడా ఫిలిష్తీయుల చేతిలో నుంచి రక్షించు. ఈరోజు మర్చిపోతున్నాం ప్రియులారా, ఇక్కడ అదే రాస్తున్నాడు. చూడండి, దేవుడు నన్ను రక్షించాడు, మిమ్మల్ని రక్షిస్తాడు. ఈరోజు గుర్తుంచుకో, నీ సిద్ధపాటులో మొదటిది గుర్తు దేవుని పని ఇది. ఇక్కడ దావీదు అదే అంటున్నాడు, దేవుని సైన్యం. ఈరోజు నువ్వు మర్చిపోకు, ఇది దేవుని పని, దేవుని కార్యము, దేవుడు నాకు అప్పగించిన పని. దేవుడు నన్ను ఈ సంఘంలో పెట్టాడు కాబట్టి ఈ డిసెంబర్ నెలలో నేను దేవుని సంఘం గురించి కష్టపడాలి. ఇది దేవుడు నాకు అప్పగించిన బాధ్యత. రెండోది, దేవుడే రక్షిస్తాడు, దేవుడే గైడ్ చేస్తాడు, దేవుడే నడిపిస్తాడు, దేవుడే ధనాన్ని ఇస్తాడు. నువ్వు పూనుకో చాలు. అందుకంటాడు కదా, మీరు తలపెట్టిన పని ఆయన ముగించడానికి ఇష్టపడతాడు. మీరు ముందుకు ఒక అడుగు వేస్తే చాలు. ఎందుకంటే నన్ను రక్షించిన దేవుడు ఫిలిష్తీయుల చేతిలో నుండి కూడా రక్షించగలడు. మూడో విషయం చెప్తాను, జాగ్రత్త వినండి. అక్కడ రాస్తూ సౌలు ఏమంటాడు తెలుసు? పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక అని దావీదుతో అనేను. హల్లెలూయా. ఎవరు తోడుగా ఉంటారట చెప్పు? డిసెంబర్ నెలలో నేను ఏ పని పెట్టినా, ఏ పని తలపెట్టినా, ఏ కార్యక్రమం పాల్గొన్నా, పాటల్లో పాల్గొన్నా, స్కిట్స్లో పాల్గొన్నా, కొరియోస్లో పాల్గొన్నా, నేను దేవుని మహిమార్థం చేస్తే దేవుడు నాకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. చెప్పండి, దేవుడు నాకు తోడుగా ఉంటున్నాడు. డిసెంబర్ నెలలో నువ్వు ఏదున్నా నువ్వు ఎలా సిద్ధపడాలి తెలుసా? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడే నన్ను నడిపిస్తాడు, దేవుడే నన్ను బలపరుస్తాడు, దేవుడే నాకు మంచి నిద్రని ఇస్తాడు, దేవుడే మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. కొంతమంది ముందే చెప్పేస్తారు, వింటర్ సీజన్ వస్తే, అన్నా నేను క్యారల్స్లో పాల్గొలేనన్నా, నాకు ఏమంటే నాకు కోల్డ్ అన్నా కదా, అన్నా నేను చర్చి పనిలో నైట్ టైం రాలేనన్నా. ఎందుకు తెలుసా? వీడికి తెలియకంటానే అప్పుడే నెగిటివ్ కన్ఫెషన్ వచ్చేస్తుంది. ఈరోజు నేను చెప్తున్నాను దేవుని సేవకుడిగా, దేవుడు నీకు తోడై ఉన్నాడు. జనవరిలో నీ ఇంట్లో కార్యక్రమం జరిగినప్పుడు దేవుడు తోడుగా ఉండి నిన్ను ఎక్కడ సిగ్గుపరచకుండా కార్యం చేయలేదా? ఫిబ్రవరి నెలలో నీ ఇంట్లో వివాహం జరుగుతున్నప్పుడు దేవుడు తోడుగా ఉండి వివాహాన్ని ఘనంగా జరిగించలేదా? మార్చి నెలలో మీ ఇంట్లో బలహీనత వస్తున్నప్పుడు హాస్పిటల్లో డాక్టర్లు చెప్పిన దానికంటే దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలను నువ్వు మర్చిపోతున్నావా? ఎన్నిటిని దేవుడు తోడుగా ఉండి నడిపించిన దేవుడు ఈ డిసెంబర్ నెలలో కూడా నీకు తోడుగా ఉంటాడు. కానీ నువ్వేం చేయాలి తెలుసా? ప్రిపేర్ అండ్ పార్టిసిపేట్. ప్రిపరేషన్లో మొదటిది అందుకనే చెప్తున్నాను, ఎలా ఉండాలట? ఇది దేవుని పని. అందరూ చెప్పండి, కుడివైపు ఎడమే తిరిగి. మనం దేవుని పని చేయబోతున్నాం డిసెంబర్ నెలలో. నా పని కాదు, నీ పని కాదు, ఎవరి పని, దేవుని పని చేయబోతున్నాం. రెండోది ఏంటి తెలుసా? అక్కడ రాస్తున్నాడు, నన్ను రక్షించిన దేవుడు, లేదా నన్ను నడిపించిన దేవుడు. ఈ సంవత్సరం అంతా నడిపించాడు. చూడండి, చాలామందికి జనవరి నుంచి నవంబర్ వరకు ఏ సమస్యలున్నా దేవుడు విడిపించి నడిపించిన దేవుడు డిసెంబర్ నెలలో కూడా నడిపిస్తాడు. ప్రియులారా, మర్చిపోకో. ఈరోజు నువ్వు ఏ కార్యక్రమంలో పాల్గొన్నా ఇవి గుర్తుంచుకో, ఇది దేవుని పని, దేవుడే నడిపిస్తాడు, దేవుడే గైడ్ చేస్తాడు. నా వల్ల కాదు అని చెప్పకు. నువ్వు చేయగలిగింది కాదు, నువ్వు చేయలేనిది కూడా దేవుడు నీ ద్వారా జరిగించగలడు. ఎందుకు తెలుసా? నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు యువర్ గాడ్. ఆ గాడ్ కెన్ డూ ఎనీథింగ్ త్రూ యువర్ లైఫ్, ఇన్ యువర్ లైఫ్. ఆమేన్. నీ దేవుడు నీ ద్వారా నీ జీవితంలో కార్యాలు చేయడానికి సామర్థ్యం కలిగిన, జీవం కలిగిన దేవుడిని మనం సేవిస్తున్నాం ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం ప్రియులారా. ఈరోజు గుర్తుంచుకో, గమనించు దేవుని సన్నిధిలో. మొదటిది, రెండోది, మూడో విషయం అక్కడ ఏమంటున్నాడు తెలుసా? సౌలే అంటున్నాడు, దేవుడే నీకు తోడుగా ఉన్నాడని. ఎవరు తోడుగా ఉన్నారట? దేవుడే తోడుగా ఉన్నాడు. ఇంకొక మాట, ఇంకొక 2 వ్యక్తులు మీకు చూపెట్టి ముగించాలని ఆశపడుతున్నాను. మోసెస్ గురించి చూసినట్లయితే, మోషే ఎక్సోడస్ ఒకసారి బైబిల్ ఉన్నట్లయితే ఫాస్ట్గా తీద్దాం. ఒక్కసారి బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే నిర్గమకాండము 3వ అధ్యాయం
చూడండి, అక్కడ మోషే యొక్క జీవితంలోంచి ఒక్క 2 విషయాలు నేర్చుకుందాం మనం, ఓకేనా? నిర్గమకాండము బైబిల్ ఉంటే ఫాస్ట్గా తీసి నిర్గమకాండం 3వ అధ్యాయం బైబిల్ ఉంటే తొందరగా తీసి చదవడానికి ఇష్టపడదాం. చూడండి, నేను చదువుతాను 3వ వచనం, బుక్ ఆఫ్ ఎక్సోడస్ 3rd చాప్టర్ 3rd వర్స్. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదను నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచేదని అనుకున్నాను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. ఆమేన్. చూడండి, మోషే అప్పటికే మిద్యాను తన మామైన ఈత్రో దగ్గరికి వెళ్ళిపోయి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? ఆల్మోస్ట్ 40 years అయిపోయింది. 40 years తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే మోషే అని పిలవగానే ఇమ్మీడియట్గా రెస్పాండ్ ఎలా ఉంది తెలుసా? ప్రభా చిత్తగించు, నేనున్నాను, నాతో మాట్లాడా. ఎందుకు తెలుసా? ఇట్స్ ఎ ప్రిపరేషన్. అంత ప్రిపేర్ అయ్యి ఉన్నాడు. ఎప్పుడైనా దేవుడు మాట్లాడతాడేమో, నా యొక్క సహోదరైన మిరియాం ఎలా ఉందో, నా అన్నీ అయినా అహరోన్ ఎలా ఉన్నాడో, లేకపోతే నేను అక్కడి నుంచి వచ్చాను కదా, నా ప్రజలు ఎలా ఉన్నారో ప్రతిరోజు ఆలోచించి ఉంటాడు. లేకపోతే దేవుడు ఎప్పుడైనా మాట్లాడతాడే. ఇంతగా ఇష్టపడ్డాడు, సిద్ధపడ్డాడు. కనుకే దేవుడు మాట్లాడగానే పార్టిసిపేట్ చేశాడు. ఇది దేవుని స్వరమే. ఈరోజు నీకు దేవుని పనే అని ఎందుకు గుర్తుండట్లేదు తెలుసా? ఇందాక దావీదు జీవితంలో చూసామే, దావీదుకి తెలుసు ఎలుగుబంట్ల నుంచి రక్షించిన దేవుడు, సింహాల నోట్ల నుంచి రక్షించిన దేవుడు ఇప్పుడు కూడా రక్షించగలడు. హీ హ్యాజ్ ఎక్స్పీరియన్స్. సిద్ధపాట్లు అనుభవాలు మర్చిపోతున్నాం మనం. సిద్ధపాటులోని మనం ఈ కోణాన్ని విడిచిపెట్టేస్తున్నాం. మనల్ని దేవుడే రక్షించగలడు కదా. మొదటిదాన్ని ఇది ఎవరి సైన్యమాట? దేవుని. ఇక్కడ అందుకే అంటున్నాడు, ఇలాగ దేవుడు మాట్లాడగానే చూడండి ఎలా రెస్పాండ్ అవుతున్నాడో. యెహోవా చూచాను, ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతను పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభా. ఈ మాట చెప్పండి, నేను ఇక్కడున్నాను ప్రభా, నన్ను వాడుకో డిసెంబర్లో. నేను ఇక్కడున్నాను ప్రభా, నన్ను ఉపయోగించుకో. అందుకే యెహోషువ ఇందాక చూసాం 3వ అధ్యాయంలో ఏమంటున్నాడు తెలుసా? యెహోవా మీ మధ్య అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేయకముందు మిమ్మల్ని మీరు శాంటిఫై యువర్సెల్ఫ్, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. మిమ్మల్ని మీరు ఎప్పుడైతే పరిశుద్ధపరచుకుంటారో దేవుడు కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక్కడ మోషే ఎంతో వెయిట్ చేసి ఉంటాడు. నాకు తెలిసి 40 సంవత్సరాలు మామగారి దగ్గర ఉండిపోతున్నారు. నా ప్రజలు ఏమైపోయింది, నా సహోదరి ఏమైపోయింది, నా తల్లిదండ్రులు ఏమైపోయారు, నా అన్నీ ఏమైపోయాడు, ఇవన్నీ కూడా సిద్ధపడ్డా. ఈరోజు నువ్వు కూడా ఆలోచించు. జనవరి నుంచి నవంబర్ వరకు ప్రభా ఎంతగా నడిపించో, నా పిల్లలకి అనారోగ్యం నుంచి విడిపించో, అప్పుల బాధ నుంచి తప్పించో, ఏ దుష్టుడు నా కుటుంబం మీద కీడి చేయకుండా, యాక్సిడెంట్లు అవ్వకుండా ఇవన్నీ నడిపించో కదా. ఈ డిసెంబర్ నెలలో నువ్వు ఇది ఒక పని చేయని నీ సేవకులు చెప్పినా, లేకపోతే నీ సంఘంలో ఉన్న ఎల్డర్స్ చెప్పినా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయిపో. అవును, ఇది దేవుని పని నేను చేస్తాను. ఆమెన్. హల్లెలూయా. ఎవరి పని ఇది? దావీదు చెప్తున్నాడు. మొదటి ఎవరిది? దేవుని పని. ఇది ఎవరి సైన్యం అట? దేవుని సైన్యం. రెండోది, దేవుడే రక్షిస్తాడు. ఈ నెలలో దేవుడే నడిపిస్తాడు, దేవుడే ఇస్తాడు. నువ్వు ఏదైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా అందుకంటాడు కదా, ఇట్స్ ఎ డిసెంబర్ మంత్ ఆఫ్ గివింగ్ కదా. ఇవ్వడానికి ఇష్టం వెనకాడుకో. నువ్వు ఇస్తే ఎలా జరుగుతుందో ఇవ్వు, దేవుడేస్తాడు. అణిచి కుదించి దిగజారు మట్టుకిస్తాడు. అది ధనమైనా సమయమైనా మరి ఏదైనా నీ బలమైన దేవుని కోసం వాడు. ఈ డిసెంబర్ అయిపోతే మరలా వాడాలన్నా నీకు సమయం దొరకదు, అవకాశం ఉండదేమో. ఈరోజు గుర్తుంచుకో. అలా ప్రిపేర్ అయిపోయి మైండ్ని, అలా ప్రిపేర్ చేసుకొని హార్ట్ని, అలా ప్రిపేర్ చేసుకొని బాడీని 24 hours ఈ నెలలో దేవుని పనిలో పాల్గొవాలి. నూతన సంవత్సరం అడుగు పెడుతున్నప్పుడు ప్రభా ఈ నెలంతా, అందుకంటాడు కదా, కార్యారంభము కంటే కార్యాంతము మేలు ప్రియులారా. ముగింపు చాలా ప్రాముఖ్యమైనది. అందుకే మనము జనవరిలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాం పక్కన పెడితే, అట్లీస్ట్ ఈ డిసెంబర్ నెలలో ప్రభా నేను 100% నా బలాన్ని వాడుతానయ్యా, నా ధనాన్ని వాడుతానయ్యా, నా తలాంతులను వాడుతానయ్యా, నా కుటుంబాన్ని నీ కోసం ఉంచుతానయ్యా, నా కలిగి ఉన్నదంతా కూడా ఈ డిసెంబర్ నెలలో నీ కొరకేనయ్యా. ఈరోజు మర్చిపోతున్నాం. అమ్మో, డిసెంబర్ నెలలో నేను ఏదైనా ధనం ఇన్వెస్ట్ చేస్తే, మంత్ ఆఫ్ గివింగ్, తండ్రే తన కుమారుడిని ఇచ్చేశాడండి. దేవుడు చూసి విడిచిపెట్టే దేవుడా. అందుకని అంటాడు కదా, పేదవరాదవరాలు ఇచ్చినా 2 నాణేలని దేవుడు లెక్కల్లోకి తీసుకొని వచ్చాడా. ఈరోజు నువ్వు ఏది ఇచ్చినా, అందుకంటాడు కదా, యేసు ప్రభు యొక్క పాదాలు కడుగుతున్నప్పుడు కదా, ఆ స్త్రీ వచ్చి ఆ యొక్క అత్తరు బుడ్డి పగలగొట్టి ఆయన పాదాల మీద ఆమె వేస్తున్నప్పుడు శిష్యుడైన అందరూ ఏమన్నారట, ఎందుకమ్మా ఇంత ధనం ఎంత విలువైంది వేస్ట్ చేస్తున్నాం అంటే, ఆవిడ వేస్ట్ చేయట్లేదు, ఆవిడ ఉపయోగిస్తుంది మంచి దాని కొరకే. ఈరోజు గుర్తుంచుకో, డిసెంబర్ నెలలో ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వు. ఎంతగా బలాన్ని ఉపయోగిస్తే అంత బలాన్ని ఉపయోగించి, ఎంతగా నీ తలాంతులు వాడుతో వాడు. కానీ ఏది చేసినా ఒక్క మాట చెప్తాను, ప్రభు పని కొరకు నువ్వు ఉండాలి. అందుకంటాడు, సిద్ధపడి పాల్గో, ఆశీర్వాదాన్ని చూస్తావు. వితౌట్ ప్రిపరేషన్ నువ్వు పాల్గొన్నా నువ్వు దాన్ని బట్టి ఆనందించలేవు. నమ్ము, దేవుని పని చేస్తున్నాను. అందుకని అంటున్నాడు కదా, దావీదు ఏమంటున్నాడట, ఇది దేవుని సైన్యము. దావీదు ఏమంటున్నాడట, ప్రభువే రక్షిస్తాడు. సౌలు దావీదు విషయంలో ఏమన్నాడు, నీ దేవుడు సింహాలతో తోడై ఉన్నప్పుడు, ఎలుగుబంటితో తోడై ఉన్నప్పుడు ఇప్పుడు కూడా తోడై ఉంటాడు. చెప్పు, డిసెంబర్లో కూడా దేవుడు నీకు తోడై ఉండి నేను నడిపిస్తాడు. భయపడకో. ధనం ఇచ్చేస్తే మరలా వస్తుందో రాదో, లేదా నేను దేవుని పని కొరకు సెలవులు పెడితే మరలా ఏమవుతుందో, ఆఫీసులో ఏమీ జరగదు.
ప్రభువు కొరకు నువ్వు ఎంత పని చేస్తావో రెండంతల ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతాడు ప్రియులారా. మర్చిపోకు ప్రియులారా, నువ్వు ఎంతగా ప్రిపేర్ అయి పాల్గొంటే దేవుడు కార్యం చేస్తాడు. మోషే విషయంలో అదే జరిగింది కదా. యేసు ప్రభుని కొనికి మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు విషయంలో అదే జరుగుతుంది ప్రియులారా. యేసు ప్రభు 30 సంవత్సరాలు సిద్ధపడి 3.5 సంవత్సరాలు పరిచయం చేశాడు. 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన ప్రతిరోజు చెప్తున్న మాట ఒకటే, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను. ఇది ఎవరి పని తెలుసా? నా పని కాదు, దేవుని పని, నా తండ్రి పని అయ్యి ఉంది. ఎక్కడ కూడా ఆయన ప్రిపరేషన్లో ఎక్కడ కూడా నీరసించిపోలేదు ప్రియులారా. ఒకసారి గమనించు, యేసు ప్రభు అందుకే ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పరిచయం చేసి ఆయన చివరిలో ఏం చేసేవాడట? రాత్రిలో మోకరించి దేవుని సన్నిధిలో గోజాడేవాడట. అందుకనే అప్పగింపబడిన రాత్రి కూడా ఆయన ఎక్కడున్నాడట? గెత్సెమనే కొండ మీదకి వెళ్ళిపోయాం కదా. ఆ యొక్క ఒలివ కొండ మీదకి వెళ్ళిపోయి ఆయన ఒక్కడే కన్నీరు కార్చి ఆయన శరీరం రక్తంగా మార్చబడిందట. ఈరోజు గుర్తుంచుకో, నువ్వు ప్రిపేర్ అయ్యి పాల్గొంటే నిజంగా చెప్తున్నాను, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ప్రిపేర్ అయ్యి పాల్గొంటే నిజంగా దేవుడు నిన్ను బలపరుస్తాడు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని బలహీనత, అనారోగ్యము, డబ్బులు లేవు ఇవేమి చెప్పకు దేవుని సన్నిధిలో. చెప్తున్నాను కదా, ఇది దేవుని పని, గుర్తుంచుకో. రెండోది, దేవుడే నిన్ను నడిపిస్తాడు. దావీదనే దేవుడే రక్షిస్తాడు. నన్ను రక్షించిన దేవుడే రక్షిస్తాడు. మూడోది, దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడదాం, దేవుడు నీకు తోడై ఉంటాడు, భయపడకో. ఇక్కడ మోషే కూడా అదే అన్నాడు కదా, ఇలా మాట్లాడు కానీ చెప్పు, ఈ పని చెయ్యు అని నీ సేవకులు చెప్తే, ఈ పని చెయ్యు అని నీ సంఘ పెద్ద చెప్తే, లేదా నీ పాస్టర్ గారు చెప్తే వెంటనే స్పందించాలి. నువ్వు స్పందించట్లేదంటే నేను చెప్తున్నాను, ఈ సంవత్సరంలో దేవుడు చేసిన కార్యాలు నువ్వు ఎక్కడో మర్చిపోయావేమో. ఈ సంవత్సరంలో దేవుడు నిన్ను ఎలా నడిపించాడో మర్చిపోయావేమో. ఈ సంవత్సరంలో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని ఎన్ని పరిస్థితుల నుంచి నిన్ను తప్పించాడో మర్చిపోయావేమో. ప్రియ దేవుని సంగమా, ఎవరైతే ఈ కార్యక్రమం ద్వారా, లేకపోతే ఈ సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటున్నారో మీతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. దయచేసి ప్రభు కొరకు బ్రతకడానికి ఇష్టపడదాం ఈ డిసెంబర్ నెలలో. అందుకే చెప్పాను మొదట, డిసెంబర్ అంటే ఏంటి తెలుసా? మంత్ ఆఫ్ సెలబ్రేషన్, మంత్ ఆఫ్ జాయ్, మంత్ ఆఫ్ లైట్స్, మంత్ ఆఫ్ గివింగ్. చివరిగా ఒక మాట అంటుంది, మంత్ ఆఫ్ లవ్. ఈ 5 ఉంటాయి. దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకొని పంచే, దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ఆనందాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని పంచే. ఇది ఒక సంబరం, ఇది ఒక పండుగ. దేవుడు నా కొరకు భూమి మీదకి వచ్చాడు. అందుకని అంటాడు కదా, పిలుపులు ఏమని రాస్తాడంటే, ఆయన విడిచిపెట్టకూడని భాగ్యం అని గుర్తెరిగి తను తాను రిక్తునిగా చేసుకుని మన కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు. ప్రియులారా, ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎలా సిద్ధపడాలి తెలుసా? అందుకనే యేసుప్రభు మాట్లాడుతూ అంటాడు, బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. బుద్ధిగల కన్యకులు వాటితో పాటు ఏం పట్టుకున్నారట? నూనెను పట్టుకున్నారు. పెండ్లి కుమారుడు రాగానే వాళ్ళందరూ కూడా ప్రవేశించారు. బుద్ధి లేని కన్యకులు నూనె లేదని కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు మరలా వచ్చి తలుపు కొడతారు, కానీ ఎవడు కూడా తలుపు తెరవడం. ఈ నెల అయిపోతే మరలా నువ్వు దేవుని కోసం చేద్దామన్న అవకాశం రాదు. ప్రియులారా, సిద్ధపడి పాల్గో, గొప్ప ఆశీర్వాదాలను చూడడానికి దేవుడు సహాయం చేస్తాడు. అందుకని ఇక్కడ దావీదు గొలియాతుని చంపడానికి దావీదు బాలుడని పిలువబడుతుంది. దావీదుకు బలం లేదని తెలుస్తుంది. దావీదు యుద్ధ నేర్పరి కాదని కూడా తెలుస్తుంది కదా. యుద్ధ ప్రావీణ్యం కలిగిన వాడు కాదు, బలవంతుడు కాదు, వయసు ఉన్నవాడు కాదు. అక్కడ సౌలే చెప్పేస్తున్నాడు, బాల్యుడు ఏం చేస్తున్నాడు? బాల్యం నుంచి వాడు యుద్ధ నేర్పర కలిగిన వాడు. నీకు ఏ యుద్ధ నేర్పరితనం లేదు కదా దావీదు అంటే. దావీదు చెప్తున్న మాట, ఇది దేవుని పని, దేవుని సైన్యము. దేవుడు నన్ను రక్షించాడు, ఇప్పుడు కూడా రక్షిస్తాడు. దేవుడు నాకు తోడై ఉన్నాడని నమ్మవు కదా, ఇప్పుడు కూడా నీకు తోడై ఉంటాడు. ఈరోజు గుర్తుంచుకొని నువ్వు సిద్ధపడి పాల్గొగలిగితే దేవుడు తప్పనిసరిగా నిన్ను, నీ కుటుంబాన్ని దీవించడానికి ఇష్టపడతారు. ఒక మంచి తీర్మానం తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ప్రభా, ఈ నెల ముగింపుకు వచ్చేసాం, మేమందరము కూడా నీ పనిలో పాల్గొంటుండగా సహాయం దయచే. ఒకసారి కళ్ళు మూసుకుందాం. ఉన్న స్థలాల్లో ఎక్కడున్నప్పటికీ జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ లుక్ టు ది లార్డ్. నేను చెప్తున్న మాట గుర్తుంచుకో, ప్రిపేర్ అండ్ పార్టిసిపేట్. సిద్ధపడకంటే పాల్గొంటే నీకు మేలు కాదు. అందుకే యేషోవా అంటాడు కదా, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకుంటే దేవుడు రేపు మీ మధ్య అద్భుతములు చేస్తాడు. ఈరోజు గుర్తుంచుకో, నువ్వు ఏ పని చేస్తున్నా, ఏ కార్యక్రమంలో పాల్గొంటున్నా, ప్రభా అందుకనే అంటాడు కదా, ప్రభా నేను ఇక్కడున్నాను, నన్ను వాడుకో ప్రభా అంటే నువ్వు చేయాల్సింది తెలిసి దేవుని పని అని గుర్తించు, దేవుడి స్వరం అని గుర్తించు. చెప్తున్నారా సేవకులు? మోషే అదే అన్నారు కదా, ఇలా మాట్లాడగానే స్పందించాడట, ప్రభా నేను ఈరోజు ఈ సంవత్సరం అంతా కాపాడిన దేవుడు నీతో మాట్లాడు, నువ్వు ఈ పని చేయి అనగానే వెంటనే స్పందించడానికి ఇష్టపడదాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఉన్న స్థలంలో ఒక మంచి తీర్మానం తీసుకుని ఇక్కడి నుంచి వెళ్దాం. ప్రియులారా, మా తండ్రి, మా ప్రభా, ఎవరెవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో మా సంఘం అంతటిని ఎత్తి పట్టుకుంటున్నాం. అవును ప్రభా, మేము ప్రిపేర్ అయ్యి పాల్గొగలిగితే అది మాకు ఆశీర్వాదాన్ని తెచ్చిపెడుతుంది. మేము సిద్ధపడి పాల్గొగలం. ఇవన్నీ కూడా మా మైండ్లో సిద్ధపడాలి. అవును, ఇది దేవుని పని. అవును, దేవుడే మమ్మల్ని ఈ సంవత్సరం నడిపించాడు, దేవుడే మమ్మల్ని రక్షించాడు. ఆయన కొరకు మా బలాన్ని వాడుతాం, ఆయన కొరకు మా ధనాన్ని వాడుతాం, ఆయన కొరకు ఎంతుందో సమస్తాన్ని దేవుడికి ఇచ్చేస్తాం. ప్రభా నువ్వు సహాయం చేయి అనే ఒక దృఢ సంకల్పంతో సంఘం అంతా కూడా
ఈ కార్యక్రమం చూసిన వాళ్ళందరము కూడా అలా ఉండడానికి మాకు ఈ సంవత్సరం అంతా తోడై ఉన్నాడు కనుక అదే దేవుడు ఈ నెలలో మేము కార్యక్రమం ఏది తలపెట్టినా మాకు తోడై ఉండి మమ్మల్ని బలపరుస్తాడు, మాకు ధనాన్ని సమకూరుస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. మేము దేవుని పని బలంగా చేస్తామని ఒక సిద్ధపాటుతో రావడానికి సహాయం దయచేయమని ప్రభానికి వందనాలు, నీకు స్తోత్రాలు. కూడి అన్న కుటుంబాలు నీ చేతుల్లో పెట్టుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించును గాక.